అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ. నౌ లెట్ us meditate the word of God and get the so many blessings from the heavenly blessings. Please all of you come all together and read chapter Matthew chapter from 7. Do not judge not, that you be not judged. ప్రభువారు అంటూ ఉన్నారు ఇక్కడ శిష్యులతో, జడ్జ్ నాట్ దట్ యు బీ నాట్ జడ్జ్డ్. నీవు తీర్పు తీర్చొద్దు, అప్పుడు నువ్వు తీర్పులోనికి రావు. టుడే సో మెనీ పీపుల్ వాంట్ టు గివ్ ద జడ్జిమెంట్ అండ్ ఆల్సో సో మెనీ పీపుల్ వాంట్ టు ఇంటర్ఫియర్ టు the other people of personal life, but the Lord said, do not judge. Do not judge. You be not judged. నువ్వు తీర్పు తీర్చొద్దు, నీవు తీర్పులోనికి రావు. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ఒకరు తీర్పు తీర్చినట్లయితే పరమందు ఉన్నటువంటి దేవుడు నీకు తీర్పులోనికి ఆయన తీసుకొని వస్తూ ఉంటాడు. తీర్పు ఉన్నదని సంగతి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఎనీ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Because after death and before death and while we are living or dwelling or habitating on the earth, yes, judgment is live. Judgment is assuredly. So everybody should remember in your life. నీ యొక్క జీవితంలో ఇది జ్ఞాపకం చేసుకోవాలని దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. నీకు ఖచ్చితంగా తీర్పు ఉంది. నువ్వు అన్యాయంగా ఎవరికి తీర్పు తీర్చొద్దు, అక్రమైనటువంటి తీర్పు నువ్వు తీర్చవద్దు. ఫార్ విత్ వాట్ జడ్జిమెంట్ యూ జడ్జ్ యూ విల్ బి జడ్జ్డ్, అండ్ విత్ ద సేమ్ మెజూర్ యూ యూజ్ ఇట్ విల్ బి మెజూర్డ్ బ్యాక్ టు యూ. నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావో, వాట్ మెజూర్ హ్యావ్ టు యూజ్ టు అదర్ పీపుల్ ఇట్ విల్ బి మెజూర్డ్ బ్యాక్ టు యూ. అదే కొలత, అదే జడ్జిమెంట్, అదే తీర్పు నీకు, నీ కుటుంబానికి అది వెనక్కి వస్తుంది. కాబట్టి నువ్వు దయచేసి ప్లీజ్ డోంట్ జడ్జ్, డోంట్ మెజూర్. ఎందుకంటే నువ్వు ఎవరిని కూడా నువ్వు ఆ కొలతతో నువ్వు కొలవద్దు. అండ్ వై డు యూ లుక్ ఎట్ ద స్పెక్ ఇన్ యువర్ బ్రదర్స్ ఐ బట్ యు డు నాట్ కన్సిడర్ ద plank in your own eye? Why do you look at the speck in your brother's eye? నీ సహోదరుడి కంటిలో ఉన్నటువంటి ఆ నలుసుని ఎందుకు నీవు ఆలోచిస్తూ ఉన్నావు? అరే, నీ సహోదరుడి కంటిలో ఉన్నటువంటి there is a speck, my brother, what do you do అని ఎందుకు అడుగుతూ ఉన్నావు? బట్ ద గ్రేట్ planks, ఎందుకంటే ప్లాంక్ ఇన్ యువర్ ఓన్ ఐ బట్ యు డు నాట్ కన్సిడర్. దాన్ని ఎందుకు నువ్వు గమనించు? ఎదుటివారి వై డు యూ వాంట్ టు షో దేర్ మిస్టేక్స్, షో దేర్ సిన్స్, షో దేర్ వాట్ ఎనీ కైండ్ ఆఫ్ స్టిఫ్నెస్ ఆఫ్ నెక్స్ ఆర్ disobedience. But you should remember, you should consider in your life all kinds of mistakes and stephenic and disobedient. So నీవు ఎదుటివాడి కంటిలో నలుసుని చూడొద్దు. నలుసు ఉందని చెప్పే ముందు నీ దాంట్లో నుండి ఒక ప్లాంక్స్ ఉన్నాయి, కలపలు ఉన్నాయి, అట్టలు ఉన్నాయి, పెద్ద పెద్ద మిస్టేక్లు నీ జీవితంలో ఉన్నాయి. మరి ఇవి ఉండగా నీవెందుకు ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నావు? నీవు అబద్ధం ఆడద్దు అని చెప్తూ ఉన్నావు, కానీ నువ్వు భయంకరమైనటువంటి అబద్ధాలు, ఎస్ యు ఆల్వేస్ యు లైస్ టు ద అదర్ పీపుల్. ఎందుకు వాడుతూ ఉన్నావు మరి ఈ పదము? అబద్ధం ఆడద్దు, డోంట్ చీటింగ్ అంటావు, బట్ యు ఆర్ ఎ చీటర్. నువ్వు చీటింగ్ చేయటంటావు, కానీ నువ్వే చీటింగ్కి అలవాటు పడుతూ ఉన్నావు. ఎందుకంటే ఇవన్నీ కూడా
తెర వెనక జరుగుతున్నటువంటి విషయాలు నీ జీవితంలో దాన్ని నువ్వు గుర్తుపట్టడం లేదు. కానీ వన్ డే ఈస్ కమింగ్, యూ షుడ్ స్టాండ్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద జడ్జిమెంట్. కాబట్టి ఇంకా అంటున్నాడు కదా, ఆర్ హౌ కెన్ యూ సే టు యువర్ బ్రదర్స్, లెట్ మీ రిమూవ్ ద స్పెక్ అవుట్ ఆఫ్ యువర్ ఐ అండ్ లుక్ ఏ ప్లాంక్ ఇన్ యువర్ ఓన్ ఐ. ఎందుకు నీ కంటిలో ఉన్నటువంటి ఆ నడుసుని నేను తీనా అంటే, ఎదుటి వారి తప్పులు నేను బయట పెట్టేటప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి పొరపాటు నువ్వెందుకు నువ్వు why you did not and consider, why you did not thinking about your planks in your eyes. నీ యొక్క జీవితంలో మిస్టేక్స్ నువ్వెందుకు నువ్వు చూడటం లేదు అని ప్రభువారు అడుగుతూ ఉన్నారు. ఇంకా అంటున్నాడు కదా, hypocrites, first remove the plank from your own eye and then you will see clearly to remove ద స్పెక్ అవుట్ ఆఫ్ యువర్ బ్రదర్స్ ఐ. మొట్టమొదటిగా నీ కంటిలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి దూరాలను కర్రలను తీసివేయు. అప్పుడు నీ నీ సహోదరుడి కంటిలో ఉన్న అలసులు నీవు తీయడానికి ప్రయత్నం చేస్తావు. ఫస్ట్ యూ హ్యావ్ టు కాన్ఫెస్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. వాట్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ద మిస్టేక్స్, any speck or planks in your own eye, first you have to remove. ప్రభువారు అంటున్నారు, మొట్టమొదటిగా వాటిని నీవు వదిలించుకో. ఎస్, ఆర్ యూ డ్రింకింగ్, రిమూవ్ అండ్ లెఫ్ట్, డిపార్ట్ ఫ్రమ్ ద డ్రింక్. Are you chewing the tobacco? Are you saying the lyings? Are you a cheater? Are you murderer? Are you militant? Are you thief? Are you robber? నువ్వు దొంగవా, వ్యభిచారివా? Are you luster? ఎలా ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిగా నువ్వు వాటిని విడిచిపెట్టి, ఫస్ట్ యూ హ్యావ్ టు లెఫ్ట్ ఆల్ కైండ్ ఆఫ్ ఎనీ డిసొబీడియంట్ ఆఫ్ ద లార్డ్, ఎనీథింగ్. దెన్ యూ హ్యావ్ టు చెక్, హ్యావ్ టు రిమూవ్ టు యువర్ బ్రదర్స్ ఐ ఆఫ్. అందుచేతనే ఆ యొక్క స్పెక్ ఉందని నువ్వు ఎప్పుడు తీస్తావంటే, ప్రభువారు అంటున్నారు, మొట్టమొదటిగా నీ జీవితంలో ఉన్నటువంటి దాన్ని తొలగించు. నీ జీవితంలో ఉన్న దాన్ని తొలగించు. నువ్వు తొలగించుకున్నప్పుడు నువ్వు హిపోక్రైట్స్ అంటున్నాడు ప్రభువారు, నువ్వు వేషధారివి అంటున్నాడు. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు. ఎస్, యు ఆర్ లైక్ ఏ క్రిస్టియన్, బట్ యు ఆర్ హిపోక్రైట్స్. హిపోక్రసీ, నువ్వే వేషధారిగా ఉంటున్నావు. బయటికి మంచి తెల్లటి డ్రెస్సులు వేస్తూ ఉన్నావు, ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతూ ఉన్నావు. యు ఆర్ టాకింగ్ ఆన్ ద స్టేజెస్, బట్ యువర్ లైఫ్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఏ వెరీ గ్రేట్ మున్సిపాలిటీ. ఇంత భయంకరంగా, ఇంత చెత్తగా ఉంటుంది. బట్ యూ హ్యావ్ టూ కైండ్స్ ఆఫ్ ద లైఫ్, బిఫోర్ ద క్రీస్ట్ ఆఫ్ లైఫ్, ఆఫ్టర్ ద క్రీస్ట్ ఆఫ్ ద లైఫ్. క్రీస్తు ముందు, క్రీస్తు తర్వాత నీ యొక్క లైఫ్ ఎలాగుంది? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా నువ్వు అదే రీతిగా ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా సూర్యుడ్లీ ఐ సెట్ యూ షుడ్ టు స్టాండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నువ్వు నిలబడి ఆ యొక్క జడ్జిమెంట్ కోసం స్థిరపడవలసి ఉంటుంది. ఒక నిలబడితే నేను ప్రభువారు ఏ జడ్జిమెంట్, ఏ తీర్పులోకి పంపిస్తాడు. కాబట్టి నువ్వు తీర్పు తీర్చొద్దు. డు నాట్ గివ్ వాట్ ఈజ్ హోలీ టు ద డాగ్స్, నార్ క్యాస్ట్ యువర్ పెరల్స్ బిఫోర్ స్వైన్, లెస్ట్ దే ట్రాంపిల్ them under their feet and turn and tear you in pieces. Do not give what is holy to the dogs. నువ్వు కుక్కలకి ముందు నీవు ఈ పరిశుద్ధమైనటువంటి మాటలను కుక్కల వద్ద ఇవ్వద్దు. ఎందుకంటే నువ్వు మొట్టమొదటిగా ఆలోచించుకోవాలి, నీ జీవితం ఎలాగుందో ఆలోచించుకున్నట్లయితే అప్పుడు నీ కుక్కల ఎదుట ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మాటలు వేయొద్దు. నార్ క్యాస్ట్ యువర్ పెరల్స్ బిఫోర్ ద స్వైన్. పందెం ముందు ముత్యాలను వాడికి తెలియదు, వ్యాధి తెలియదు. ఎందుకంటే
somebody is like a swine, somebody like a dogs, but our God comparable to them. అంచేతనే వాటితో దేవుడు పోలుస్తున్నాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఏ పెరల్. ఇది ఒక గోల్డ్, ఇది ఒక ముత్యం లాంటిది. ఆయన మాటలను కుక్కల ముందు పందుల ముందు వెయ్యొద్దు. లెఫ్ట్ ద ట్రాంపిల్, ఎందుకంటే అవి తొక్కి వేయబడతాయి. దేవుని వాక్య ముత్యాల విలువ తెలియదు పందులకి కుక్కలకి, అట్లా ముందు వేస్తే అవి తొక్కి వేయబడుతూ ఉంటున్నాయి. ఎస్, కాబట్టి దే ట్రాంపిల్, లెఫ్ట్ దే ట్రాంపిల్, అవి తొక్కి వేస్తాయేమో. దెమ్ అండర్ దే ఫీట్, వాటి కాళ్ళ కింద తొక్కేస్తాయి. ఈరోజు నువ్వు ఎక్కడ పెడితే అక్కడ, ఎలాగ పెడితే అక్కడ దేవుని మాటలు విసరొద్దు. ఎవరు వింటున్నారో, ఎవరు శ్రద్ధ కలిగి వింటున్నారో, ఎక్కడ విసరాలో దేవుని మాటలను విసరాలి. అంతేకాని వాళ్ళు కాదని పందుల్లాగా ఉన్నప్పటికీ, కుక్కల్లాగా ఉన్నప్పటికీ వాళ్ళ మధ్యలో దేవుడు వాక్యాన్ని, ముత్యాలంటూ వాక్యాన్ని వెయ్యొద్దు అంటూ ఉన్నాడు. అండ్ టర్న్ అండ్ టియర్ యూ ఇన్ ద పీస్. అంతే కదా, అలాగే వేసినప్పుడు నిన్ను ముక్కల ముక్కలుగా వాళ్ళే చేసేస్తారు, నిన్ను పీసు పీసులుగా మారుస్తారు. టియర్, చింపి వేయబడతారు, ముక్కలుగా ముక్కలుగా నిన్ను చింపేస్తారు, నీ జీవితాన్ని చింపేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఎలాగున్నావు, నీ జీవితం ఏంటి, నీ పరిస్థితి ఏమిటి ఆలోచించు. నువ్వు తీర్పు తీర్చొద్దు. ప్లీజ్ డోంట్ గివ్ ద జడ్జిమెంట్ టు యువర్ బ్రదర్స్. నీ సహోదరుడికి కానీ ఎవరికి తీర్పు తీర్చొద్దు. యూ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ టు ద లార్డ్. నువ్వు ప్రభువుకు అప్పగించు. ఎనీ కైండ్ ఆఫ్, నీకు ఎనీ కైండ్ ఆఫ్ ద ప్రాబ్లం ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్. నువ్వు నీ ప్రభు వారి చేతికి అప్పగించినట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువారు అంటూ ఉన్నారు కదా, నీ యొక్క కంటిలో ఉన్నటువంటి నలుసును, ఎదుటివారి కంటిలో నలుసును తీయొద్దు. నీ కంటిలో దూరాలు ఉన్నాయి, నీ దాంట్లో నీ జీవితంలో ఎన్నో మిస్టేక్స్ ఉన్నాయి, నువ్వు వేషగారు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరుడా, నువ్వు ఈ ముత్యాల లాంటి మాటలు, దీస్ వర్డ్స్ ఆర్ లైక్ ఏ పెరల్స్. ప్లీజ్ డోంట్ పుట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద డాగ్స్ ఆర్ స్వైన్. ఎందుకంటే వాటికి దే హ్యావ్ నో నాలెడ్జ్. దే విల్ ట్రాంపిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే విల్ టియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే విల్ టియర్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఎందుకంటే వాళ్ళు చింపివేయబడుతూ, వాళ్ళు చింపేస్తూ ఉంటారు, మడతారు, కాలుతో మడుతూ ఉంటారు. కాబట్టి we have to yes, get the good wisdom, how to behave, how to preach, where to behave. ఎక్కడ ఎలాగా నువ్వు ప్రవర్తించాలి, ఎక్కడ ఎలాగ నువ్వు జీవించాలి, ఎక్కడ ఎలాగ ప్రకటించాలి, అది హ్యావ్ టు థింక్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు మాత్రమే దేవుని వాక్యం. ఎందుకంటే నువ్వు మొట్టమొదటిగా దేవుడు మళ్ళా చెప్తూ ఉన్నాడు, ఎదుటివారి కంట్లో మిస్టేక్స్ తీయొద్దు, నీ జీవితంలో మార్పు చెంది దెన్ యూ విల్ రిమూవ్. అప్పుడు నువ్వు రిమూవ్ చేసుకో. అంతేకాని ముందే నువ్వు రిమూవ్ చేసేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తావంటే లేదు. నీ జీవితంలో గొప్ప తప్పులు ఉన్నాయి, గొప్ప పాపాలు ఉన్నాయి. నువ్వు పాపం చేస్తున్నావని ఎదుటివారికి చెప్పినట్లయితే నీ జీవితంలో ఎన్నో పాపాలు దేవుడు క్షమించాను కదా అని ప్రభువారు అంటూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఎదుటివారికి తీర్పు తీర్చొద్దు, నువ్వు తీర్పులోనికి రావద్దు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రం. వాక్యాన్ని బిడ్డలు దీవించండి. Who are listening word of God, please bless them and bless their family, bless their jobs and bless from their poverty to rising, and give the good health and wealth and wisdom to their children, their family, their neighbors, their nation, and bless the leaders of Andhra Pradesh and India, and give the knowledge how to leading the India, how to leading the poverty people, what they have any kind of needs, provide them. ప్రభువా నువ్వే వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళకి ఏ అక్కరలు ఉన్నాయో అక్కరలు తీర్చండి. మీరు ఒక్కరే ఘనత మహిమ ప్రభావాన్ని పొందుకోమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.